కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతికి సంబంధించి ఆయన కన్నుమూసిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పేర్ని నాని మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో వచ్చారు. పేర్ని నాని గారు ఆల్మోస్ట్ 50 years అనుకుంటా, 78లో ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయ్యారు. దాదాపుగా అంటే తండ్రి బాటలో నడిచారు కాబట్టి మోర్ దాన్ 50 అనొచ్చు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం ఎట్లా చెప్తారు ముద్రగడ పద్మనాభం గారి గురించి అడిగితే? ముద్రగడ పద్మనాభం గారిది అంటే ఆయన అనేక ఒడిదుడుకుల మధ్య సాగినటువంటి జీవితం. అంటే తను అవకాశవాదం కాకుండా తను నమ్మినటువంటి అది ఏదైనా అది ఎదురు దెబ్బ తగులుతుందని తెలిసినా తను ఒకటి నమ్మాడంటే దాన్ని మొండిగా అంటే ఆ వాదనని లేదా ఆ బలంగా ఆలోచనని నమ్మి ప్రయాణం చేసినటువంటి నాయకుడు ఆయన. దానివల్ల రేపు తను నాకు దెబ్బ తగులుతుందని తెలిసినా కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నాడు ఆయన. సహజంగా దెబ్బ తగులుతుందని మనకు అంచనా ఉంటే వెంటనే అది ఎందుకులే అని చెప్పి స్కిప్ చేస్తారు రాజకీయ నాయకులు. కానీ అతను అలా కాకుండా ఆయన తను ఈ రోజు కాదు ఆ రోజు నుంచి 1978 తర్వాత నుంచి లేదా ఎన్టీ రామారావు గారితో ప్రయాణం చేసినప్పుడు కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేసినా ఏం చేసినా తను మాత్రం తనకంటూ ఒక నిర్దిష్టమైన అభిప్రాయం లేదా తన ఆలోచన తన మనసుకి ఏది అనిపిస్తే ఎదురు దెబ్బ తగిలినా రాజకీయంగా పతనమైనా రాజకీయంగా ఒక మెట్టు కింద పడతామని తెలిసినా కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా రాజీ లేని రాజకీయ ప్రయాణం చేశాడు, ప్రజా జీవితాన్ని గడిపాడు. అంటే పదవుల కంటే కూడా తనకు మనసుకు నచ్చినట్టుగా రాజకీయాల్లో బతకాలని చెప్పని ప్రజల కోసం బతికినటువంటి నాయకుడు. బహు అరుదుగా దొరుకుతారు రాజకీయాల్లో మనకు అటువంటి నాయకులు. అంత గొప్పోడు అంటే ఆయనతో పరిచయం కలగటం, సమకాలీకుడిని కాకపోయినప్పటికీ కూడా నా తండ్రి సమకాలీకుడు అయినప్పటికీ కూడా ఆయనతో పరిచయం అవడం లేదా ఆయనతో కలిసి కూర్చునే అవకాశం, ఆయనతో మాట్లాడే అవకాశం, అటువంటి గొప్ప ఆయనతో కూర్చుని రాజకీయాలు మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అనేది నాకు తెలిసి అయితే ఎవరు పోల్చలేనటువంటి ఒక వ్యక్తిత్వం, ఏ రాజకీయ నాయకుడితో పోల్చలేనటువంటి వ్యక్తిత్వం, గొప్ప క్యారెక్టర్ గా ఆయన తను మలుచుకున్నాడు. నానిగారు కాపు ఉద్యమం ఎస్పెషల్లీ కాపుల రిజర్వేషన్ అనే అంశాన్ని సంబంధించి ఆయన ఎత్తుకున్నట్టుగా బహుశా వేరెవరు సమకాలీన రాజకీయాల్లో కాపుల్లో ఉండే పేద పిల్లలకి రిజర్వేషన్లు, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు విదేశాలు వెళ్ళాలి, వాళ్ళు పైకి రావాలి అని ఆయన చేసినంతగా బహుశా వేరే ఏ కాపు నాయకుడు సైతం అలా ఎత్తుకున్న దాఖలాలు లేవని చెప్పేసి అని అనిపిస్తోంది. అంతకుముందు మీ నాలెడ్జ్లో ఏమన్నా? 100% సార్. అంటే ఇదివరకు ఎవరైతున్నా సాధారణంగా ఆ అంశాన్ని ఎత్తుకున్న ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు కాదండి. వాళ్ళందరూ కూడా కాపు సంక్షేమం కోసం పనిచేసేటువంటి నాయకులు. కానీ ఒక లైమ్ లైట్ ఉన్నటువంటి లేకపోతే ఒక ఫోకస్డ్ మంచి పొజిషన్ లో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు దాన్ని అంటే ఆ అంశాన్ని ఎత్తుకుని తను రేపు దెబ్బ తింటానని తెలిసినా కూడా తను ఎక్కడ కూడా తగ్గకుండా వెనక్కి అడుగేయకుండా రెండు సార్లు చాలా తీవ్రంగా కాపుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాక మాత్రం పోరాటం చేశాడు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ నాని గారు రెస్పాండ్ అయినందుకు.